కర్నూలు మేత్రాసన స్వర్ణ జూబిలీ, కర్నూలు మేత్రాసన పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ శ్రీ పూల అంతోని గారి యొక్క గురుత్వ బంగారు జూబిలీ, ఈ యొక్క రెండు మంచి సందర్భాలను మనము పురస్కరించి ఈరోజు ఇంత ఘనంగా దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడానికి మన మేత్రాసన పలుమూలలో నుంచి వచ్చిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. కర్నూలు మేత్రాసనము 50 సంవత్సరాలు, ఆ యొక్క చరిత్రలో ఎన్నో గొప్ప కార్యములు దేవుని యొక్క ఆశీర్వాదముల వలన మనము సాధించడం జరిగింది. ఎంతోమంది మేత్రానులు, అదేవిధంగా ఎంతోమంది గురువులు, చాలామంది మిషనరీస్ ఈ యొక్క గొప్ప మైల్ రాయి స్థాపించడానికి, మనము రీచ్ కావడానికి మనకు సహాయపడి ఉన్నారు. వారందరినీ ఈరోజు మనము స్మరించుకోవాలి. వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదించాలని కూడా మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు మనమందరము కూడా దేవునికి మన యొక్క హృదయాలను, మనస్సులను, మన యొక్క జీవితాలను అన్నిటిని కూడా హృదయపూర్వకంగా సమర్పించి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియపరచాలి. ప్రేమిటువంటి పీఠాధిపతులు, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర పీఠాలకు చెందినటువంటి పీఠాధిపతులకు, కర్నూలు కథీడ్రల్ దేవాలయ విచారణకర్త అయినటువంటి గురుశ్రీ కోల విజయరాజు గారి తరపున మరి మీ అందరి కూడా గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులకు మీ అందరి కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మా కర్నూలు మేత్రాసనము ఆవిర్భవించి 50 వసంతాలలో అడిగిడి స్వర్ణ జూబిలీ జరుపుకుంటూ మా తండ్రి గారు గణ పూల అంతోని తండ్రి గారు తన గురుత్వ రజతోత్సవ జూబిలీ జరుపుకుంటూ, మరియు కర్నూలుకు మొట్టమొదటి గురువుగా అభిషక్తులై తన స్వర్ణ జూబిలీ జరుపుకున్నటువంటి అబ్రహాం తకడేల్, వీరి ముగ్గురు మా కర్నూలు మేత్రాసనము మరియు మా పీఠాధిపతుల గురుత్వ రజత జూబిలీ, మా గురుశ్రీ అబ్రహాం తకడేల్ గారి యొక్క పండుగలకు, వేడుకలకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. హే మరియనందనా, నీతి సూర్య కిరణా, నమస్తే నమస్తే నమోస్తుతే క్రీస్తు దేవా, నమోస్తుతే. సంధ్యారాగం అభివందన గీతం, ఇది సంధ్యారాగం అభివందన గీతం. వెండి వెన్నెల కాంతులతో, పసిడి వెలుగుల మాలలతో, వెండి వెన్నెల కాంతులతో, పసిడి వెలుగుల మాలలతో, స్నేహశీలికి ప్రేమమూర్తికి స్వాగతం, సుస్వాగతం. విశ్వజాతికి జీవదాతకి స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, శుభ స్వాగతం, స్వాగతం, సుమ స్వాగతం. సంధ్యారాగం అభివందన
అభివందన గీతం. పాపులమైనా మము వీడని తండ్రివి నీవే, మలినులమైనా నన్ను మరువని దాతవు నీవే. పాపులమైనా మము వీడని తండ్రివి నీవే, మలినులమైనా మము మరువని దాతవు నీవే. నీ బోధలు మమతల రవ్వలు చీకటి బ్రతుకుల వెలుగు దివ్వెరు. ఇలని బోధలు మమతల రవ్వలు చీకటి బ్రతుకుల వెలుగు దివ్వెను. దేవకుమారా దీవించరా, మము ప్రేమించే ఓ ప్రేమ వీర. దేవకుమారా దీవించరా, మము ప్రేమించే ఓ ప్రేమ వీర. స్నేహశైలికి ప్రేమ మూర్తికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం సుమ స్వాగతం. సంధ్యారాగం అభివందన గీతం. ఇది సంధ్యారాగం అభివందన గీతం. సరిగా రిగప నిగారిని సరిసా నిసని సరిసా నిసని పనిపా రిగప పనిసా. కనువరి గిరిపై ప్రాణాలు బలి చేసినావే. కఠినులమైనా మన్నించి క్షమ చల్లినావే. కనువరి గిరిపై ప్రాణాలు బలి చేసినావే. కఠినులమైనా మన్నించి క్షమ చల్లినావే. మము నీ ప్రేమతో మురిపించితివే, నీ దయ కురిసి కాపాడితివే. మము నీ ప్రేమతో మురిపించితివే, నీ దయ కురిసి కాపాడితివే. మా కన్న తండ్రి కరుణించరా, జగమేలే ఓ రాజాధిరాజా, మా కన్న తండ్రి కరుణించరా. జగమేలే ఓ రాజాధిరాజా, విశ్వజ్యోతికి జీవదాతకి స్వాగతం సుస్వాగతం. స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం సుమ స్వాగతం. సంధ్యారాగం అభివందన గీతం. వెండి వెన్నెల కాంతులతో పసిడి వెలుగుల మాలలతో స్నేహశీలికి ప్రేమ మూర్తికి స్వాగతం సుస్వాగతం. విశ్వజ్యోతికి జీవదాతకి స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, సుమ స్వాగతం, సుమ స్వాగతం.
చూడ మనసాయనే pani sani sani pada sani ga 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 pa pa ga pa ni sani pada ga pa sani ఏనో మురునే రోసిదిలో ఏతపములునే చేసితినో నీ సేవోసమే పిలిచావు నీ పూజలు చేయగా దీవించావు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. కర్నూలు మేత్రాసనం పసిడి జూబిలీ వేడుకలకు మరియు మన మేత్రానులు మహాగణ శ్రీ శ్రీ పూల అంతోని వారి గురుత్వ వెండి జూబిలీ వేడుకలకు, అదేవిధముగా గురుశ్రీ అబ్రహాం తకడియేల్ వారి గురుత్వ బంగారు జూబిలీ వేడుకలకు విచ్చేసిన పూజ్యులకు, ఆర్యులకు, మహనీయులకు, మహానుభావులకు, అతిథులకు, ఆహ్వానితులకు స్వాగతం సుస్వాగతం అంటూ తన ఆహ్వాన పలుకులను విలిపించమని జూబిలీ కార్యక్రమ కార్యాధ్యక్షులు గురుశ్రీ కేడి జోసెఫ్ గారిని కోరుచూ ఉన్నాం. స్వాగతం సుస్వాగతం. సారథుల రథసారథులకు, అధిరథ మహాసారథులకు, ఆప్తులకు, అబద్ధ బంధువులకు, మాన్యులకు, మహనీయులకు, విశ్వాసులకు, భక్తులకు, అశేష జనావళికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. రాయలసీమ మహిమాణికం కర్నూలు మేత్రాసనం స్వర్ణ జూబిలీకి, కర్నూలు వెండి కిరణం మహాఘనత వహించిన శ్రీ 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 పూల అంతోని తండ్రి గారి వెండి జూబిలీ వేడుకలకు కర్నూలు మేత్రాసన ప్రథమ గురువు రెవరెండ్ ఫాదర్ అబ్రహాం తగడియేల్ గారి గురు పట్టాభిషేక బంగారు జూబిలీ వేడుకలకు వెండి వెలుగులతో స్వర్ణ తేజస్సులతో స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. తెలుగు శ్రీ సభలో కథోలిక తొలి అడుగుల చప్పుడు మా కర్నూలు మేత్రాసనం నుండే. కథోలిక తొలి గురువు రెవరెండ్ ఫాదర్ బాలనాథర్ మా కర్నూలు మేత్రాసనం నుండే. కథోలిక తొలి జ్ఞాన స్నానం మా కర్నూలు మేత్రాసనం నుండే. కథోలిక తొలి విచారణ తొలి పీఠాధిపతులు మా కర్నూలు మేత్రాసనం నుండే. తెలుగు శ్రీ సభలో కథోలిక విశ్వాసమునకు పుణ్యభూమి మా కర్నూలు మేత్రాసనం. కథోలిక దైవ సంస్కారమునకు పునాది రాయి మా కర్నూలు మేత్రాసనం. కథోలిక తొలి గురు మండల ఏర్పాట్లు కథోలిక చైతన్యం కర్నూలు మేత్రాసనం నుండే. కర్నూలు మేత్రాసన పొదిలో మరెన్నో విశిష్టతలు, ఎన్నెన్నో ప్రత్యేకతలు. మా కర్నూలు మేత్రాసన స్వర్ణ జూబిలీ వేడుకలకు, మా కర్నూలు మేత్రాసన కాపరి గురు పట్టాభిషేక వెండి జూబిలీ వేడుకలకు, మా కర్నూలు మేత్రాసన ప్రథమ గురువు గురు పట్టాభిషేక బంగారు జూబిలీ వేడుకలకు దేవాది దేవునకు కృతజ్ఞతా స్తోత్రములు అర్పిస్తూ లూర్దు మాత ఆశీస్సులతో వేడుకలతో అశేష విశ్వాసుల సహాయ సహకారములతో ఎన్నెన్నో ఆనంద బాష్పాలతో మా ఈ సంబరాలకు స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. తూర్పున నల్లమల్ల అడవులు, పడమరన బళ్ళారి గనులు, ఉత్తరాన బెంగళూరు మహానగరం, దక్షిణాన భాగ్యనగరం. సరిహద్దులతో 1967వ సంవత్సరం జూన్ 12వ తేదీన ఏర్పడిన నాటి కందనవోలు, నేటి కర్నూలు కథోలిక మేత్రాసన సుదీర్ఘ ప్రభు పరిచర్య ప్రస్థానాన్ని గూర్చి సంక్షిప్తంగా చదివి వినిపించవలసిందిగా కో కెథీడ్రల్ విచారణకర్తలైన గురు శ్రీ అంతోనప్ప చౌరప్ప గారిని కోరుతూ ఉన్నాం. పురాణ ఇతిహాసాల నాటి పుణ్యక్షేత్రాలతో విలసిల్ల కందనవోలు చారిత్రక ప్రాధాన్యత అంతా ఇంత కాదు. తెలుగు కథోలికల పరిచయము 16వ శతాబ్దంలో జరిగిన కర్ణాటక మిషన్కు చెందిన యేసు సభ గురువులు 1701 నందు నిజమైన స్థానిక క్రైస్తవ సంఘాన్ని ప్రారంభించారు. తెలుగునాడులో అడుగుపెట్టిన మొట్టమొదటి యేసు సభ గురువు ఫాదర్ మౌదిత్ గారు కృష్ణాపురంను ఒక మిషన్ కేంద్రముగా ఏర్పాటు చేసుకొని మదిగుబ్బ, కొత్తకోట, అలమూరు మరియు ధర్మవరంలను ఉపకేంద్రాలుగా చేసుకొని తెలుగు శ్రీ సభకు ఒక గట్టి పునాది వేశారు. వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రాంతీయ మత, భాష, సంస్కృతులను అధ్యయనం చేసి తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి యేసు సభ గురువులు చేశారు. వేద వ్యాపక కార్యక్రమము 70 సంవత్సరాల వరకు ఇలా సాఫీగా జరుగుతుండగా కృష్ణాపురం మిషన్ కేంద్రాల మీద మరాఠుల దాడులు ఎక్కువయ్యాయి. మధు రాయల్ అనే మరాఠీయులు క్రైస్తవ గ్రామాల మీదకు దండెత్తి వచ్చాడు. క్రైస్తవులు తమ ప్రాణాలొడ్డి చివరి పోరాట వరకు పోరాడారు. మరాఠీయులు చాలామంది హతమయ్యారు. ఇనుమడించిన బలాలతో మరలా పోరాటానికి తయారవుతున్నారు. ఇట్టి సమయంలో అనంతపురం రాజుకు తన పరిస్థితిని విన్నవించుకున్నారు. వారి సాహసాలను మెచ్చుకున్న వారికి కావలసిన సైన్య బలాన్ని ఇవ్వకుండా 600 రూకలకు రుణపత్రాన్ని రాయించుకొని మోసం చేశాడు. ఈ మోసాన్ని గ్రహించిన క్రైస్తవులు రాత్రి తమ సిరి సంపదలతో, పశువులతో ఓలేరు మరియు బుక్కాపురం ప్రాంతాలకు వలస వెళ్ళారు. రాయలసీమ తన క్రైస్తవ బిడ్డలను ఈ వలస ద్వారా కోల్పోయింది. ద లాస్ ఆఫ్ రాయలసీమ ఈ ద గెయిన్ ఆఫ్ సర్కార్ అండ్ తమిళనాడు. 1770 నుండి 1773 నందు యేసు సభ రద్దు చేయబడింది. రాయలసీమ సువార్త బోధన స్తంభించిపోయింది. 1773 నుండి 80 వరకు రాయలసీమలో ఒక చీకటి కాలముగా భావించి ఎంబీపీ సభ గురువుల రాకతో ఉన్న క్రైస్తవుల వెలుగును అలాగే ఉంచారు. పాండిచ్చేరి మేత్రాలునైన బిషప్ క్లెమెంట్ బొనాన్ మరియు గోవా నుండి వచ్చిన జోకిమ్ డిసోజ గారు కర్నూలు మరియు కడప ప్రాంతాలలో సుమారు 40 సంవత్సరాలు అవిరళ కృషి చేశారు. బిషప్ క్లెమెంట్ బొనాన్ గారు తెలుగు క్రైస్తవుల అపోస్తలుడని బిరుదు పొందారు. అక్టోబర్ 1, 1953 కర్నూలు ఆంధ్ర తొలి రాష్ట్ర రాజధానిగా ఏర్పడడం కర్నూలు పుర ప్రజలను ఎలా ఆనంద సాగరములో ముంచెత్తిందో అలాగే జూన్ 12, 1967 నందు కర్నూలు మెత్రాసన విశ్వాసులను ఆనంద సాగరములో నింపింది. ఆ రోజు కర్నూలు మరియు అనంతపురం జిల్లాను నెల్లూరు మేత్రాసనం నుండి విడదీసి కర్నూలు మేత్రాసనముగా ఏర్పాటు చేసి బెంగళూరు అతి మేత్రాసనానికి గురువైన జోసెఫ్ రాజప్ప గారు కర్నూలుకు ప్రథమ మేత్రాణులుగా అభిషేకింపబడ్డారు. గత కాలంలో సువార్త బోధన కార్యములు చిత్తశుద్ధితో నిర్వహించి విదేశీ మరియు స్వదేశీ గురువుల కన్యాస్త్రీల అడుగుజాడలలో నడుస్తూ శ్రీ సభకు యోగ్యుడైన సేవకుడిగా 21 సంవత్సరాలు నిరంతర అవిరళ కృషి చేశారు. ఈనాడు కర్నూలు మేత్రాసన స్వర్ణ జూబిలి వేడుకలు మనందరికీ సంతస సంభరితమై అలరించే సమయమిది. గత 300 సంవత్సరాలకు పైగా ఈ నేలను క్రీస్తు ప్రభు
3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి పథంలో నడిపించారు. నాటి మహానుభావులను స్మరిస్తూ ఈ జూబిలీ సంవత్సరమును కొనియాడుచున్న ఈ శుభ తరుణములో తెలుగునాడు అతి మేత్రాణులను గురువులను కన్యాస్త్రీలను దైవభక్తులను ఈనాటి కృతజ్ఞత బలి పూజకు నిండు హృదయముతో ఆహ్వానిస్తున్నాము. క్రీస్తునాథుని యందు మన 2 రాష్ట్రాల అగ్రపీఠాధిపతులు, మన 2 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి తదితర పీఠాధిపతులు, మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా వచ్చినటువంటి పీఠాధిపతులారా, మోన్సిగ్నోరీస్, జనరల్స్, ప్రొవిన్షియల్స్, తదితర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి గురువులారా, ప్రముఖులు, విశిష్ట అతిథులు, శ్రేయోభిలాషులు, మేత్రాసన ప్రజలు, ప్రేమైనటువంటి దైవజనులారా, లూర్దు మాత భక్తులారా, ఈనాటి ఈ పూజ ఉద్దేశము ఏప్రిల్ నెల 19వ తేదీ 2017వ సంవత్సరమును మన బంగారు వేడుకలకు నాంది పలికాం. ఈ బంగారు జూబిలీ వేడుకలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18, 2018 వరకు కూడా ఈ బంగారు జూబిలీ సంవత్సరాన్ని మేము జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు నిర్వహించే ఈ బలి కృతజ్ఞత బలి. ఉపోద్ఘాతములో మనము విన్నట్లు ఎందరో మహానుభావులు, వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ, ధన్యవాదాలు తెలియచేస్తూ, మోకరించి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఎంతోమంది విశ్వాసులు బహుశా మేత్రాసనం ఏర్పడక మునుపే సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా కృతజ్ఞతతో తలుచుకుంటూ ఈ యొక్క కృతజ్ఞత బలి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్నో త్యాగాలకు, కష్టాలకు, అవమానాలకు ఓర్చుకొని వెదజల్లబడినటువంటి విశ్వాస బీజాలను అభివృద్ధి పదములో నడిపించుటకు కృషి చేసినటువంటి మొదటి పీఠాధిపతి, మా మేత్రాసనము నుంచి ఎన్నిక అయినటువంటి ముమ్మడి ఇగ్నేషియస్, అదేవిధంగా మొదటి పీఠాధిపతులుగా నియమింపబడినటువంటి కీర్తిశేషులు జోసెఫ్ రాజప్ప గారికి, అలాగే 12 సంవత్సరాలు అవిరల కృషి వలడుగా he was known as a powerful administrator. కీర్తిశేషులు గోరంట్ల జోహానెస్ పీఠాధిపతులకు, మరణించిన గురువులకు, విశ్వాస సేవలో మరణించినటువంటి మఠవాసులు, సామాన్య ప్రజలు అందరికీ కూడా నిత్య విశ్రాంతిని, మోక్ష బహుమానమును దయచేయాలని నేను ప్రత్యేక విధంగా వేడుకుంటూ ఉన్నాను. ఈ బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. రెండవదిగా మన మేత్రాసన ప్రథమ గురువు బంగారు స్వామి అబ్రహాం తక్కడియాల్. మన మేత్రాసనము పుట్టి 55 సంవత్సరాలు, గురువుగా జన్మను పొందినటువంటి మన ఫాదర్ అబ్రహాం తక్కడియాల్ వారు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరియమాతతో సహా ఈ కృతజ్ఞత బలిలో స్తుతిగీతాన్ని పాడుతూ ఉన్నారు. అయోగ్యుడైన నన్ను 25 వసంతాలుగా విశ్వసనీయుడైనటువంటి ప్రభు తన పవిత్రాత్మతే పూరించి స్ఫూర్తినిచ్చి నడిపిస్తూ కాచి కాపాడుతూ ఉన్నందుకు, నాతో పాటి రజిత జూబిలీ జరుపుకున్నటువంటి ఏలూరు పీఠాధిపతులు జయరావు తండ్రి గారి రజిత జూబిలీ కూడా, వారిని కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నాం.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురువులారా, రిలీజియస్ మెన్ అండ్ విమెన్, ప్రముఖులు, శ్రేయోభిలాషులు, దైవజనులారా, 50 ఏళ్ళ విశ్వాసము, 50 ఏళ్ళ ఆ భగవంతుని యొక్క మేలులను, అద్భుతాలను మనము కోకొల్లులుగా చవిచూచాం, అనుభవించాం. ఆ విశ్వాసంలో పెరిగాం. ఆ విశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మరి ఈరోజు ఈ కృతజ్ఞత బలి పూజలో మీరందరూ కూడా ప్రార్థించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ మొదటగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞత, అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొనుటకు ముందుగా చేసిన తప్పిదములను మన మదిలో తలంచుకొని క్షమించమని ఆ దయగల దేవుణ్ణి అర్థించుదాం, ఆయన ఆశీస్సులు పొందుదాం. ప్రభో దయరాదా ఈ పాపి పైన కురిపించవా కరుణ నా గుండెలోన, కురిపించవా కరుణ నా గుండెలోన. భగవారినైనా మన్నించినావే, కల్వరిగిరిపై ప్రార్థించినావే. భగవారినైనా మన్నించినావే, కల్వరిగిరిపై ప్రార్థించినావే. కసాయినైనా క్షమించినావే, క్షమించినావే. యేసుదేవా దయరాదా ఈ పాపి పైన, కురిపించవా కరుణ నా గుండెలోన, కురిపించవా కరుణ నా గుండెలోన. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ కుమారుని ద్వారా పేతురు అనురాయిపై సంఘాన్ని నిర్మించి ఈ భూలోకములో దైవరాజ్య సంస్థాపనకు అంకురార్పణగా వించితిరి. నాటి నుండి నేటి వరకు శ్రీ సభ దశ దిశల వ్యాప్తి చెందుతున్నది. నేడు మా మేత్రాసన స్వర్ణ జూబిలీ సందర్భముగా మరొక మారు మా మేత్రాసనాన్ని మీకు పునరంకితము చేయుచున్నాము. మీ కారుణ్యకరములతో దీవించి మమ్మందరిని కృపతో నింపి మీకు సాక్షులుగా జీవింప సహాయపడండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము లేవీ కాండము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్క పెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమంతంతటా
బిగ్గరగా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా ఏబదేవ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాసిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరము అంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు పొలమున దాని అంతటా అది పండిన పంటనే మీరు భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువారి నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇంకను ఎన్ని ఏండ్లు ఉన్నదో ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏడ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇజ్రాయేలుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా జీవింతురు. ఇది ప్రభువాక్కు. నీరాకతో నా మౌనం రాగాలు తీయని నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని రాగాలు తీయని నీడలో నా ప్రాణం మారాకు వేయని దేవా యేసుదేవా దేవా యేసుదేవా అమృతమై కురిసావు నా గుండెలోన వరమల్లే నిలిచావు ఈ జీవితాన. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని యందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపములకు కూడా బలులను అర్పించవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు.
అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనంతట తానే తనపై హెచ్చించుకొనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. మానవాళి పులకించింది, మానసాలు పునీతమైంది, యేసువాని బలిని మీటగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించు చున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను.
అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ యొక్క జూబిలీ ద్వారా దేవుడు మనకు అందించే సందేశాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ప్రతి జూబిలీ కూడా ఏ విధంగా అది సామాన్య క్రైస్తవుల వివాహ జీవితానికి సంబంధించిన జూబిలీ కావచ్చు, మఠవాసులు వారు మాట పట్టు ఇచ్చినటువంటి జూబిలీ కావచ్చు, మరి ముఖ్యంగా ఈనాడు మనం చూస్తున్న విధంగా ఇలా గురు పట్టాభిషేకానికి సంబంధించినటువంటి జూబిలీ కావచ్చు. వీటన్నిటికంటే మిన్నగా ఒక స్థానిక స్త్రీ సభగా ఏర్పడి నిర్వహించుకునేటువంటి జూబిలీ కావచ్చు. అన్ని విధాలుగా అన్ని జూబిలీలు కూడా మనకు తెలియజేస్తున్న సందేశం, ఒకవైపు దేవుడు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండటం. కృతజ్ఞత కలిగిన హృదయముతో మీరు ప్రార్థించండి, ఆనంద స్తుతి గీతములతో కీర్తనలతో దేవుని ప్రస్తుతి చేయండి అని పరిశుద్ధ పౌలు గారు మనకు తెలియజేసిన విధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అన్నది. కృతజ్ఞత చేయటానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో విధాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, మరెన్నో మంచి గీతాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి కృతజ్ఞత పూజా బలిని సమర్పించటం. అలాంటి కృతజ్ఞత పూజా బలి ద్వారా ఈనాడు మరి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి జూబిలీ కూడా మనం లేవి కాండం నుండి ఆలకించిన విధంగా ఏ విధంగా మనల్ని మనం తిరిగి పునరంకితం చేసుకొని మరింత ఉత్సాహంతో ఉత్తేజంతో దేవుడు ప్రసాదించే నూతన శక్తి ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మరింత ప్రామాణికంగా సేవలు చేయాలి అన్నటువంటి సందేశాన్ని కూడా మనకు అందజేస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ముఖ్యంగా ఈ కర్నూలు గురుపీఠం యొక్క బంగారు జూబిలీని జరుపుకుంటున్న ఈ సందర్భంగా మనకి ఇది ఒక చక్కని అవకాశం. ఇలాంటి విశ్వ స్త్రీ సభలో అంతర్లీనమై ఉన్నటువంటి ఒక స్థానిక స్త్రీ సభగా, ఆ స్త్రీ సభలో మనం అందరం కూడా విశ్వాసులుగా అయితేనేమి, మఠవాసులుగా అయితేనేమి, గురువులుగా అయితేనేమి, పీఠాధిపతిగా అయితేనేమి ఏ విధంగా మనం మనుగడ సాగించాలి, ఏ విధంగా మనము దేవునికి ప్రేమైన విధంగా ఉండాలి అన్న సందేశాన్ని ప్రప్రథమంగా మనకు అందచేస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అసలు మనం ఎందుకు క్రైస్తవులము? క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మరేదో అయి మనం ఉండొచ్చు కదా. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవులుగా మనం చేసే ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? విశిష్టత ఏమిటి? ఇతరములతో పోల్చి చూస్తే దీనిలో ఉన్నటువంటిది ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రథమంగా మనకు తెలియవచ్చేది ఏమిటి అనగా తండ్రి చిత్తమును, అనగా దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని అందుకై ప్రార్థించి దానికి అనుగుణంగా
జీవించటమే మన క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క, మన క్రైస్తవ ప్రార్థన యొక్క ప్రత్యేకత, విశిష్టత అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వంలో, క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత, విశిష్టత, మరి ప్రాధాన్యత ఏమిటంటే తండ్రి చిత్తమును తెలుసుకొని దానికోసమై ప్రార్థించి దానికోసం జీవించటమే. ఆ విధంగా ఒక స్థానిక విశ్వ కథోలిక క్రైస్తవ సంఘంలో అంతర్లీనంగా ఉంటూ ఒక స్థానిక శ్రీ సభగా, ఈ స్థానిక శ్రీ సభలో విశ్వాసులంగా, మఠవాసులంగా, గురువులంగా, పీఠాధిపతులంగా మనందరి యొక్క లక్ష్యం, ధ్యేయం, మనకు సార్థకతనిచ్చేది ఆ తండ్రి యొక్క చిత్తం. ఆ చిత్తం ప్రకారం జీవించటం. మరి ఆ తండ్రి యొక్క చిత్తములో భాగమే మనందరం కూడా ఒక సంఘంగా జీవించాలి అని. విశ్వ శ్రీ సభగా మనందరంగా ఒక సంఘంగా జీవించాలి. ఆ విశ్వ శ్రీ సభలో అంతర్లీనమై స్థానిక సంఘముగా, అంటే ఒక మేత్రాసనంగా, ఒక మేత్రానుల చుట్టూ గురువులు, మఠవాసులు, విశ్వాసులు అందరూ కూడా చేరి ఆ ప్రభు సువార్తకు సాక్షులుగా జీవించాలి. ఆ ప్రభు ప్రసాదించే శక్తి ద్వారా దేవుని చిత్తం ప్రకారం జీవించాలన్నదే తండ్రి దేవుని యొక్క చిత్తంగా ఉంటూ ఉన్నది. ఈ మేత్రాసనం ఏర్పడి నుంచి ఉన్నటువంటి పీఠాధిపతులు రాజప్ప గారు, మాథ్యూ చెరియన్ కున్నెల్, ఎస్ఏ అరులయ్య గారు, మరి గోరంట్ల జానెస్ బిషప్ గారు, అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి చౌరప్ప ఫాదర్ గారు, మరి నేడు మరి నిండు కుండల నిరాడంబరంగా అందరి మన్ననలను పొందుతూ అపారమైనటువంటి విశిష్టమైన సేవలు అందిస్తున్నటువంటి, తమ గురుత్వ రజిత జూబిలిని జరుపుకుంటున్నటువంటి మన పూల అంతోని బిషప్ గారి నిమిత్తం దేవాది దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం, స్తుతులు అర్పిద్దాం. అలాగే ఈ యొక్క సుదీర్ఘ చరిత్రలో ఎంతో అపారమైన సేవలు అందించినటువంటి విశ్వాసులందరికీ, మరి ముఖ్యంగా ఉపదేశులు, మఠవాసులు, గురువులందరికీ కూడా మనము అభినందనలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ వారందరి నిమిత్తం కూడా దేవుని స్తుతిస్తూ ఈ యొక్క కృతజ్ఞత పూజాబలిని సమర్పించుకుందాం. ఆ దేవాది దేవుడు ఈ యొక్క మేత్రాసనాన్ని, మన ప్రియతమ పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులను దీవించి వారిని తన యొక్క ఆత్మశక్తిత నడిపించాలని, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఒక స్థానిక శ్రీ సభగా, సంఘంగా వారు ముందుకు వెళ్ళాలని చెప్పి మనసారా మనందరం ప్రార్థిస్తూ ఈ కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తూ మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకాసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మను నా గర్భమై కన్యమరియమ నుండి పుట్టిను. వస్తులాదిని అధికారం నాకు లోనై పార్బడి యేసుల మీద పుట్టబడి మరణం పొంది మొదలో ఉంచబెరును. పాతాళం ఏమడున్నాడు చనిపోయిన వారిలో లేచును. పరలోకానికి కేసర శక్తుల సర్వేశ్వరుని కృతజ్ఞ కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తిరిచేటుకు వచ్చి పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను ప్రీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. తిరుగుని యొక్క ఉత్తాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. సహోదరి సహోదరులారా, మీరు నన్ను పిలుతురేని నేను మీకు జవాబునిత్తును అన్న ప్రభు పలుకులను విశ్వసించి విశ్వశ్రీ సభ కోసము, మన అందరి శ్రేయస్సు కోసము పరమ తండ్రిని విన్నప ప్రార్థనల ద్వారా ఇప్పుడు మనం వేడుకుందాం. పవిత్రుడవైన తండ్రి, మా శ్రీసభ పాలనాధికారియగు ఫ్రాన్సిస్ పోపు గారికై ప్రార్థిస్తున్నాము. మీ మందను నడిపించుటకు కావలసిన జ్ఞాన బలమును, ఆధ్యాత్మిక విశిష్టతను, శారీరక ఆరోగ్యమును దయచేయండి. మా పీఠాధిపతులను ఆశీర్వదించి మీ కృపతో నింపి ఉత్తమోత్తమ కాపరులుగా తీర్చిదిద్దమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ఓ ప్రభువా, మమ్మందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ 50 వసంతాల నీ కృపా అనుగ్రహాలతో నింపినందుకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. దయగల సర్వేశ్వర, మా మేత్రానుశ్రమను దీవించమని దీనితో అర్థిస్తున్నాము. బంగారు జూబ్లీ సందర్భంగా చేపట్టిన ముచ్చటైన 3 ప్రణాళికాబద్ధమైన మేత్రానుల ఆశయాలను ఆచరణలో పెట్టుటకు మాకందరికీ కావలసిన మంచి మనసును, విశ్వసనీయతను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, 25 వసంతాల గురుపట్టాభిషేక వెండి జూబిలిని చేసుకుంటున్న మా మేత్రానులు పూల అంతోని పీఠాధిపతులను ఆశీర్వదింప అర్థిస్తున్నాము. గురువుగా, మేత్రానులుగా తనపై కురిపించిన కృపా అనుగ్రహాలకు స్తుతి స్తోత్రములు. తను నమ్మిన సత్యం భవన నిర్మాణము కన్నా జన నిర్మాణం మిన్న. దానిపై నిత్యం కృషి చేస్తూ విశ్వాసులందరినీ పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు అని స్వర్గలోక సిరి సంపదల వైపు నడిపించుటకు శక్తియుక్తులను దయచేయమని అర్థిస్తున్నాము. మరణించిన వారి తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీకున్న వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం, ఈ కర్నూలు పీఠం యొక్క అవసరాల కోసం మౌనంగా 1 నిమిషం ప్రార్థన చేయండి. ఓ సర్వేశ్వర, మేము మీ ముందు ఉంచిన విన్నపములను మరియు మా హృదయలో దాగి ఉన్న మీకు ప్రీతికరమైన కోరికలను సకాలములో మాకు దయచేయమని ప్రార్థించుతున్నాము. తద్వారా మేమందరము మీకు ప్రియమైన కుమారులు, కుమార్తెలుగా కాగలుగుదముగాక. ఈ మా మనవులను మా మంచి కాపరి అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బ్రతుకే పూజకు హారతిగా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడవైన తండ్రి, మీరు అయోగ్యుడైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీసభలో సేవ చేయుటకును ఎన్నుకొంటిరి. నేను మీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించునట్లును మీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లును దీవింపమని బ్రతిమాలుచున్నాము. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలెనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించునప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు ధారబోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువు, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువు, నీకే ఆరాధన. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, మీ సేవకుడగు మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ
నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ ఈ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం క్రీస్తు దేహం, జీవన పానం ప్రభు యేసు రుధిరం. జీవాహారం
క్రీస్తు దేహం జీవన పానం ప్రభు యేసు రుధిరం జీవాహారం క్రీస్తు దేహం జీవన పానం ప్రభు యేసు రుధిరం జీవాహారము నీవే కిల జీవుల పోషణ నీవే నిత్య జీవము నీవే సత్య మార్గము నీవే దేవా నీ మోక్ష పదములు చూపగరావా దేవా నీ జీవ జలములు ఈయగరావా జీవాహారం క్రీస్తు దేహం జీవన పానం ప్రభు యేసు రుధిరం నీ సన్నిధిలో నిలుచున్నాము మా పెన్నిధి నీవని కనుగొన్నాము సన్నిధిలో నిలుచున్నాము మా పెన్నిధి నీవని కనుగొన్నాము మనసే కోవెలగా మలిచాము మమతల మాలికతో అర్చించేమో మనసే కోవెలగా మలిచాము మమతల మాలికతో అర్చించేము జీవనదాతవు నీవే నవ జీవ జల నది నీవే దేవా జీవనదాతవు నీవే జీవాహారం క్రీస్తు దేహం జీవన పానం ప్రభు యేసు రుధిరం ప్రార్థించుదము. దయామయులగువో సర్వేశ్వర, నీ అనుగ్రహ ఫలితముగా మీరు నన్ను అభిషేకించి పీఠాధిపతి అంతస్తును దయచేసితిరి. నాకు అప్పగించిన విధులను విశ్వాసపాత్రముగా నిర్వహించి నీకు ప్రీతిపాత్రముగా జీవింప సహాయము చేయుము. మంద తన కాపరికి చూపించవలసిన విధేయతను, కాపరి తన మంద పట్ల చూపించవలసిన శ్రద్ధయు లోపించకుండానట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చక్కటి వాతావరణాన్ని ఆహ్లాదకరమైనటువంటి సౌకర్యాన్ని భగవంతుడు ప్రసాదించినందుకు ఆ త్రియేక సర్వేశ్వరునికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముందుగా భగవంతుని తర్వాత నా యొక్క ధన్యవాదాలు ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ద పవర్ హౌస్, కార్మలైట్ హౌస్. 24 గంటలు మేత్రాసనం కోసం, యావత్ శ్రీసభ కోసం డిస్కాల్స్డ్ కార్మలైట్స్ వెంకాయపల్లిలో ఉన్న వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఈ ప్రాంగణంలో అడోరేషన్ సిస్టర్స్ నిత్యము ప్రార్థిస్తున్నారండి. ఆ ప్రార్థన బలము, ఆ ప్రార్థన శక్తి నన్ను మా మేత్రాసనాన్ని నడిపిస్తుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఆ ప్రార్థనపై నేను జీవిస్తాను.
ఈరోజు పీఠాధిపతులు నిజంగా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మరి ఈరోజు మనతో వచ్చి మనతో ఈ కృతజ్ఞతా బలిలో పాల్గొని మన కోసం ప్రార్థించినటువంటి అగ్ర పీఠాధిపతులు మున్ముందుగా మోస్ట్ రెవరెండ్ తుమ్మాబాల గారు, అగ్రపీఠాధిపతి హైదరాబాద్ మేత్రాసనం. మన అగ్రపీఠాధిపతులు విశాఖ అగ్రపీఠం మోస్ట్ రెవరెండ్ మల్లవరపు ప్రకాష్ గారు, ఎంతో ఆప్తులు, ప్రేమమయుడు తండ్రి గారు. కడపను మై ఫస్ట్ లవ్ అని పిలుస్తూ ఉంటాడు. అబ్బా, ఫస్ట్ లవ్లో నేను కూడా కొంచెం బాగా వస్తున్నాయి కదా, ఆయన హృదయంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది అని. థ్యాంక్ యూ గ్రేస్. తర్వాత మన మదర్ డయాసిస్ ఎండి ప్రకాశం తండ్రి గారు మరి ఎంతో ప్రేమతో మనం అందరి దగ్గరికి వచ్చి మనకు చక్కటి సందేశాన్ని అందించారు. మన ఈ జూబిలీ సంవత్సరానికి సరిపోతుంది అది. మనం నిజంగానే మన యొక్క హృదయాలకు, తనువు, మనస్సులో అది జీర్ణింప చేసుకుంటే ఎంతో పనికి వస్తూ ఉంది. తండ్రి గారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సాయంత్రం మాతో ఉండి మా కోసం ప్రార్థించి చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు. ఓరుగల్లు మేత్రానులు ఉడుమల బాల పీఠాధిపతులు, ఆయన ఎప్పుడు వస్తున్నాడు అని చక్కగా టైం వివరిస్తాడు. ప్రతిసారి ఎవరినో ఒకరిని పెట్టిపోతాం, ఆయనను స్వీకరించేదానికి ఎవరు ఉండరు. ఈరోజు చాలా గట్టిగా తప్పకుండా ఎవరో ఒకరిని పెట్టాలని పెట్టాం. కానీ తండ్రి గారు వచ్చే లోపల దెర్ ఈస్ నో బడీ టు రిసీవ్ హిమ్. ఎన్నో విధాలుగా ఆయనతో మనం ఉండాలి, కానీ మన పొట్ట చెక్కలైపోతుంది, నవ్వలేక చావాలి. థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ బీయింగ్ విత్ us దిస్ ఈవినింగ్ అండ్ వీ అప్రిషియేట్. సో రౌండ్ ఆఫ్ అప్లోస్ ప్లీజ్. తర్వాత మన మధ్యకి విచ్చేసినటువంటి హేలాపూరి పీఠాధిపతులు. ఆయన మామూలుగా నడవడు, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు. ఈరోజు మరి నాతో పాటి రజిత జూబిలీ నిర్వహించుకుంటూ మరి ఈరోజు నేను వేసుకున్న క్యాసక్ అయింది. నాకు ఆ కలర్ ఇష్టమే ఉండదు. బలవంతంగా ఆయన రాకపోతే ఒకరికి పనిష్మెంట్ ఇస్తానని చెప్పాను, తప్పించుకున్నాడు, వచ్చేసాడు బిషప్ గారు. సో తండ్రి గారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us దిస్ ఈవినింగ్. తర్వాత గుంటూరు మేత్రానులు బిషప్ భాగ్యం, ఆయన మాతో ఉండడమే నిజంగా భాగ్యం. బిషప్ ఎలెక్ట్ అయిన తర్వాత మా మేత్రాసనానికి ఆహ్వానించి మా గురువులందరినీ కూడా మంచి సందేశాన్ని ఇచ్చారు. వారి యొక్క మంచితనము, వెరీ ఫ్రెండ్లీ నేచర్, చాలా స్నేహితుడుగా ఉంటాడు. తండ్రి గారు ఈరోజు సాయంత్రం మాతో ఉండి మా కోసం, మేత్రాసనం కోసం ప్రార్థించినందుకు మీకు నా తరపున, మా ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదిలాబాద్ మేత్రాసనం బిషప్ కున్నత్, నేను మేత్రానులుగా కాకముందే మరి కొంతమంది గురువులు ఉన్నారు మా మేత్రాసనంలో. ఆదిలాబాద్ పీఠాధిపతిగా వారు ఎలెక్ట్ అయినప్పుడు వారిని చూశాను, మేత్రానులుగా కూడా నేను చూశాను. వారి యొక్క సింప్లిసిటీ, కమిట్మెంట్, అంకిత భావముతో సేవలు, తెలుగు భాషను నేర్చుకొని ఎంతో చక్కగా ప్రజలతో మమేకమై చక్కటి పరిచర్యను నిర్వహించారు. ఇప్పుడు విశ్రాంత పీఠాధిపతులుగా ఉంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. ప్రిన్స్ కుడ్ నాట్ కమ్ బికాస్ హీ టోల్డ్ us when he came for mass. Thank you very much for being with us. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక తండ్రి గారు చక్కగా ప్రసంగంలో చెప్పారు. బిషప్ హెన్రీ డిసూజా చాలా, అంటే మేము బిషప్ ఎలెక్ట్ అయినప్పుడు ఆయన మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్ని ప్రశ్నలు అడుగుతాడా అనుకున్నాం, ఏం ప్రశ్నలన్నీ వేయలేదు, కానీ అన్నీ ఆయనే రాసేసుకొని చాలా చక్కగా మమ్మల్ని చూశాడు. తర్వాత హీ బికేమ్ ద బిషప్ ఆఫ్ బళ్ళారి. చాలాసార్లు, అట్లీస్ట్ twice he came to our diocese to address our priests, and also one time he attended for Chrism Mass. So thank you my Lord for being with us. Our sincere gratitude.
వెనెవర్ నాకే కాదు చాలామంది గురువులకు కూడా మన మేత్రాన్నులు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ లార్డ్షిప్. యూ హ్యావ్ ఎప్పుడు కనపడినా ఎంతో ఫ్రెండ్గా హాయ్ పూలా అని చేతి ఎత్తాడనమాట. ఈయనకు అందరి బిషపులను ఆ విధంగానే మాట్లాడతాడు. చాలా సంతోషం. తర్వాత మైసూరు పీఠాధిపతి కొత్త పెళ్లి కొడుకు, నవయౌవన పెళ్లి కొడుకు కేఏ విలియం, మోస్ట్ రెవరెండ్ కేఏ విలియం మన మధ్య ఉన్నారు. మాకు 1 సంవత్సరం జూనియర్. నేను చదివిన సెయింట్ పీటర్ సెమినరీలో చదివారు. మరి వారి యొక్క అభిషేకానికి వెళ్ళాను. అంతకు ముందు కూడా ఆ మేత్రాసనములో మోస్ట్ రెవరెండ్ వాళ్లపల్లి మాకు ప్రొఫెసర్గా ఉంటున్నారు కాబట్టి ఆ సన్నిహితంతో మైసూరు వెళ్ళినప్పుడల్లా ఈ విలియంను మేము కలిసి వచ్చేవాళ్ళము. సో డియర్ బిషప్ విలియం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ us this evening. I would like you to stand and come to the front. Please come here. Please come. సెయింట్ పీటర్స్ సెమినరీ నుంచి ఫాదర్ ఉదయ్ కుమార్, ఆయన సన్నగా ఉంటాడు, బుల్ట్మెన్ అని పిలుస్తారు. ఉదయ్ కుమార్ ప్లీజ్ కమ్. జాన్ యాంటనీ మాకు సెమినరీలో మేస్త్రో ఇళయరాజా, ప్లీజ్ కమ్ జాన్ యాంటనీ. పెంటారెడ్డి రాజా ప్లీజ్ కమ్ ఫ్రంట్. పెంటారెడ్డి రాజా సెమినరీలో ఫస్ట్ ఇయర్ ఫిలాసఫీ నుంచి థియాలజీ వరకు. కానీ థియాలజీలో ఏమైందో ర్యాంకు మిస్ అయింది. ఆ ర్యాంకు ఉదయ్ కుమారు ఇంకొకరు కొట్టాలని చూశారనుకుంటా. దెన్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఫాదర్ ధర్మరాజ్ ఎంఎస్ఎఫ్ఎస్. చాలా సంవత్సరాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేశారు, ప్రొవిన్షియల్గా పనిచేశారు ఫాదర్ ధర్మరాజ్. దెన్ ఐ వుడ్ లైక్ టు కాల్ మై బిలవెడ్ ఫ్రెండ్ విలియం. మన మేత్రాసనంలో 3 సంవత్సరాలు చక్కగా క్లరేషన్ హౌస్ ఎక్కడుందో అందరికీ చూపించారు. ఇప్పుడు మాకున్న ఈ లూర్దు, స్టీఫను, ఫిలిప్ ఇంకా సో దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఆ ఫాదర్ కే అంతోన్ రాజ్, ఆయనను కేటీ రాజ్ అంటారు. టీ అంటే ఏందో నన్ను అడగకండి. ఫాదర్ కే అంతోన్ రాజ్ ప్లీజ్ కమ్. సెయింట్ పీటర్స్ సెమినరీ, డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే అందరూ గొప్ప గొప్ప సేవలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి సెయింట్ పీటర్స్కు గర్వకారణంగా మా యొక్క జీవితాలు కొనసాగుతున్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ విలియం. థ్యాంక్ యూ జాన్, రాజా, ధర్మరాజ్, విలియం, ఉదయ్ కుమార్ అండ్ అంతోన్ రాజ్. ప్లీజ్ కమ్. మాతో పాటు బహుశా మా సెమినరీలో చదవకపోయినప్పటికీ పూర్ణమల్లి నుంచి ఫాదర్ బాలశౌరి, ప్లీజ్ షో యువర్ సెల్ఫ్. ఎవ్రీబడి నోస్ యూ. ఫాదర్ బాలశౌరి, సో దివ్యవాణి సిఇఓ. ఫాదర్ మరియానందం, నెల్లూరు మేత్రాసనం. సో మా క్లాస్మేట్స్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాము. ఐ హోప్ ఐ హ్యావ్ నాట్ ఫర్గాటన్ అండ్ అదర్ బ్యాచ్మేట్స్. దుగ్గింపుడి విజయ్ పాల్ ఓరుగల్లు మేత్రాసనం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ పాల్, బాలశౌరి అండ్ ఫాదర్ మరియా ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ బీయింగ్ విత్ us దిస్ ఈవినింగ్. ఇక ప్రియమైనటువంటి సహోదరులారా, రిలీజియస్ విమెన్ అండ్ మెన్, చాలామంది జనరల్స్ వచ్చారు, ప్రొవిన్షియల్స్ వచ్చారు. అందులో ప్రధానంగా మనం ప్రసంగంలో విన్నట్టు మరి ఎంఈపీ మిషనరీలు, మిల్హిల్ మిషనరీలు. మన మిల్హిల్ మిషనరీలు హైదరాబాదులో ఉన్నారు. మా గురువులను వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. చాలా బాధ అనిపించింది. తర్వాత నేను రాజమండ్రికి వెళ్ళి తిరిగి వస్తూ నేను కూడా వ్యక్తిగతంగా నా మిత్రుడితో ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే అప్పుడు కూడా ఎవ్వరూ లేరు. ఈరోజు మన మధ్యన ఈ పీఠముపై ఉన్నటువంటి ఫాదర్ నోయిస్, తదితర గురువులు ఇక్కడ ఉన్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ మిల్హిల్ మిషనరీస్ వెరీ మచ్ బికాస్ ఈరోజు నేను గురువుగా కడప మేత్రాసనంలో పీఠాధిపతిగా ఉన్నాను అని అంటే ఫాదర్ బూన్
మా నాన్న ఉపదేశ్ కాబట్టి మాది చిందుకూరు, అక్కడ ఒక తోట ఉంది. ఆ తోటకు ఎప్పుడు కూడా వచ్చి ఆయన క్యాంపులకు వెళ్ళేవాడు. ఆ విధంగా మా తల్లిదండ్రులను ఆదరించారు. ఆయనే నన్ను తీసుకొని వచ్చి అపాస్టలిక్ బాయ్గా 9వ తరగతిలో ఇక్కడ చేర్పించారు. వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క కృషి, వారి యొక్క ఫలితమే నేను ఫాదర్ నోయిజర్. తర్వాత ఎంఈపి గురువులు ఫాదర్ రాబులర్, కోర్న్ అండ్ ఫాదర్ రొందినో, వీరి యొక్క సహకారం చేతనే నేను చదువుకోగలిగాను, విద్యను అభ్యసించాను, గురువునయ్యాను. ఈరోజు పీఠాధిపతిగా సేవలు అందిస్తూ ఉన్నాను. ఫాదర్ నోయిజర్ శిరస్సు వంచి మీకు ప్రణామములు చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యు. అలాగే మన మోన్సినర్లు ఉన్నారు. కడప మేత్రాసనం నుంచి, కడప మా మేత్రాసనం మోన్సినర్ ఈరి మరియన్న గారు, నెల్లూరు మేత్రాసనం. నేను కర్నూలు వాడినైనా కడపలో ఉన్నప్పుడు నెల్లూరుతో ఎక్కువ అనుబంధం ఉంటుందే కానీ కర్నూలులో అంతగా. సో మోన్సినర్ పి జోసెఫ్. తర్వాత కర్ణాటక రాష్ట్రాల నుంచి మోన్సినర్ సి ఫ్రాన్సిస్. ప్లీజ్ ఫాదర్ షో యువర్ సెల్ఫ్. ఫాదర్ సి ఫ్రాన్సిస్. తర్వాత మన మధ్య ఉంటూ ఎంతో సింపుల్గా చిన్న గురువుగా ఉంటూ అంత అనుకువ నేను ఏ గురువులో చూడలేదు. ఇప్పుడే కొత్త ప్రొవిన్షియల్, ఆయన కూడా నూతన పెళ్లి కొడుకు, ఫాదర్ థామస్ ఓసిడి. ప్లీజ్ గివ్ హిమ్. తర్వాత సెయింట్ జాన్ సెమినరీ రెక్టర్ ఫాదర్ మరియన్న గారు. తర్వాత మనం ప్రధానంగా తలుచుకోవాల్సింది యేసు సభ గురువుల్ని. సో ఫాదర్ అమల్ మన మధ్యన ఉన్నాడు. చాలామంది కృష్ణాపురం నుంచి, హిందూపురం నుంచి వచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్య అతిథులు, విశిష్ట ఆహ్వానితులు ఎంతోమంది హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, కడప నుంచి గురువులు కూడా వచ్చి ఉన్నారు. మా మేత్రాసన ప్రజలకు, దైవజనులకు, పాత్రికేయులకు, టెక్నీషియన్స్ అన్ని విధాల విధేయవంతం చేయటానికి ముఖ్యంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భగవంతుడు నాకు మంచి గురువులను ఇచ్చారు. మా గురువులు చాలా మంచివాళ్ళు. ప్రియమైనటువంటి గురువులారా, మీరు లేక ప్రభువు చెప్పినట్లు నేనేమి చేయలేను, నేను లేక మీరు ఎన్నో కార్యక్రమాలు చేయగలరని నిరూపించారు. చాలా సంతోషం. మన గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు అందరికీ కూడా మన యొక్క కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద కమిటీస్ అన్నీ కూడా ఎంతో చక్కగా, ప్రియమైనటువంటి గురువులారా, మఠవాసులారా, ప్రజలారా, ప్రతి ఒక్కరిని కూడా నా హృదయంలో గుర్తు చేసుకొని మీకు ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. మరి ఒకసారి నా తరపున, మీ అందరి తరపున దేవాది దేవునికి, లూర్దు మాత తల్లికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క ప్రార్థన ప్రోక్షణలో ముందుకు సాగేదానికి ప్రయత్నం చేద్దాం. కర్నూలు మేత్రాసనాన్ని ధీటుగా నిలబెడదాం. మనమందరం కూడా విశ్వాస సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుకై ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపజేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరిచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. We bless together, your lordships. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికే వందనములు. ఇప్పుడు సిఎంసి సిస్టర్స్ బృందం ఒక మంచి నృత్యాన్ని ప్రదర్శించడానికి వేదికపైకి వచ్చారు. చూసి తిలకిద్దాం. ಸೃಷ್ಟಿಕರ್ತಾ ದೇವನೇ ನಮ್ಮ ಜೀವನ ನಿಮಗರ್ಚನೆ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಸವಿ ನೆನಪಲಿ ನಮ್ಮ ಬದುಕೆಲ್ಲ ನಿಮಗರ್ಪಣೆ ನಮ್ಮ ಸರ್ವಸ್ವ ನೀನೇ ತಾನೇ ಸ್ತುತಿ ವಂದನೆ ಪರಮಾತ್ಮನೇ ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತಾ ದೇವನೇ ನಮ್ಮ ಜೀವನ ನಿಮಗರ್ಚನೆ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಸವಿ ನೆನಪಲಿ ನಮ್ಮ ಬದುಕೆಲ್ಲ ನಿಮಗರ್ಪಣೆ
ಸೃಷ್ಟಿಕರ್ತ ದೇವನೇ ನಮ್ಮ ಜೀವನ ನಿಮಗರ್ಚನೆ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಸವಿನೆನಪಲ್ಲಿ ನಮ್ಮ ಬದುಕೆಲ್ಲ ನಿಮಗರ್ಪಣೆ. శ్రీమతి పొన్నపాటి మేరీ అసుంత గత 60 సంవత్సరముల నుండి సంగీత నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించి భర్త ఎన్ఎం ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో సంగీతంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తన నూతన సీడీని రిలీజ్ చేయుచున్న సందర్భంగా దంపతులు ఇద్దరిని వేదికపైకి ఆహ్వానించుచున్నాం. ఈ సీడీని మన ప్రియతమ తండ్రి గారు పూల అంతోని గారు తమ స్వహస్తాలతో ఆవిష్కరిస్తారు. తమ సీడీని రిలీజ్ చేస్తారు. అలాగే ఫాదర్ ఈరి బాలరాజు గారు. థ్యాంక్ యూ మై లార్డ్. జీవధార కర్నూలు మేత్రాసన పాటల పుస్తకాన్ని ఇప్పుడు రిలీజ్ చేయబోతూ ఉన్నారు మన తండ్రి గారి చేతుల మీదుగా. మనమందరం కూడా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఫాదర్ అమృతరాజ్ సిడి బిషప్ పూల అంతోని తండ్రి గారు రిలీజ్ చేస్తారు. గురువులు సిబ్బంది అందరూ కూడా మన తండ్రి గారిని సన్మానం చేస్తారు. అలాగే నాట్యాంజలి సీడిని గంధం మోనికా స్రవంతి ఎక్కడ ఉన్నాడు కూడా స్టేజ్ దగ్గరికి రావాలను. మన తండ్రి గారు ఆమె సీడీని రిలీజ్ చేస్తారు. నాట్యాంజలి. వెంటనే రావాలని కోరుతూ ఉన్నాం. ఎంఎం సిస్టర్స్ తండ్రి గారిని సెయింట్ మేరీస్ కాలేజ్ తర్వాత అమ్మా ఒక్క నిమిషం ఇంకో సీడీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా కర్నూలు మేత్రాస నుండి 4 సీడీలు మధురమైన గీతాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన కాలేజ్, మన మేత్రాసనం గర్వించదగ్గ కాలేజ్. చక్కటి ఉత్తీర్ణతతో మటకన్యలు తండ్రి గారిని సన్మానం చేస్తూ ఉన్నారు.
డ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. కర్నూలు మేత్రాసన బంగారు జూబ్లీ విశిష్టతను, మేత్రాసన కాపరి పూలంతోని తండ్రి గారి యొక్క విశ్వాస యాత్రను, ఈ రెండు అంశాలను కలుపుతూ చక్కటి నృత్యాన్ని రూపొందించారు. మనమందరం కూడా ఈ పాటను, డ్యాన్స్ను తిలకించి ఆనందించాలని కోరుతూ ఉన్నాం. పాట ప్లే చేయండి ప్లీజ్. ఆహా, ఈ దినం ఒక శుభదినం. ఈ క్షణం ఎంతటి అద్భుత క్షణం. కర్నూలు డయాసిస్ నందు ఈ గోల్డెన్ జూబిలీ వేడుకలు జరుపుకున్నందుకు మేమంతా స్వర్గంలో ఇదంతా చూసి ఎంత ఆనందిస్తున్నామో తెలుసా? అంతేకాదు, ఈరోజు మరొక ప్రత్యేకత ఉంది. కర్నూలు డయాసిస్ నందు మన యొక్క లీడర్, షెపర్డ్, గానకోకిలైన డాక్టర్ పూలా ఆంథోనీ గారి రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దినోత్సవం. ప్రియమైన ప్రజలారా, ఈ రోజంతా మనము సంతోషంగా, ఆనందంగా, మనస్సు పూర్తితో మన యొక్క భగవంతుడికి, మన సంరక్షకుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మనమంతా కలిసి ఈ వేడుకలను ఆనందంగా నృత్యాలతో, పాటలతో జరుపుకుందాం. ఇటు చూడండి, ఈ వేడుకల అందాన్ని రెట్టింపు చేసేందుకు, మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు మన సెయింట్ జాన్స్ పాఠశాల ఆలూరు ముద్దుబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని మనస్ఫూర్తిగా వేదికపై ఆహ్వానిద్దామా?
keeper. The Lord is your shade at your right hand. Trust in Him and let us experience His wonderful love. గొనిన గుప్పివలే నీ జలములకై పరుగిడి వచ్చి కరముల చాచితి నీ కృపకై భక్తిగా గొనిన గుప్పివలే నీ జలములకై పరుగిడి వచ్చి కరముల చాచి